పెద్ద ఇల్లులు, పెద్ద కార్లు, మరిన్ని ఆస్తులు, ఈ మరిన్ని దానికోసం అంతులేని దాహం కోసం మనము ఈ దేవుని సృష్టిని నాశనం చేస్తున్నాం. మనం చూస్తే హిందూ శాస్త్రాలలో చెప్పారు, ప్రాణవాయు వైటల్ లైఫ్ ఫోర్స్. మహా ఉపనిషత్తులు మనం చూస్తే వసుదైవ కుటుంబకం గురించి ఉంటది. ప్రపంచం మొత్తం ఒకే కుటుంబము, సృష్టి అంతా ఒకదానితో ఒకటి అనుసంధానించబడింది అనే భావన. క్రిస్టియానిటీలో గనక చూస్తే దేవుడు నరుని నిర్మించి జీవ వాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మాయను అని ఉంటది. ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఆ వర్సెస్ లో దేవుడు ఈ నరునికి బాధ్యత ఇవ్వడం కూడా మనం చూడొచ్చు. సేద్యపరచుటకు, అలానే దానిని కాయుట, టు కేర్ ఫర్ గాడ్స్ క్రియేషన్. మూడవదిగా ఇస్లాంలో చూస్తే ఖలీఫా అంటారు. ఇది దేని గురించి అంటే భూమిపై దేవుని ప్రతినిధిగా మానవాళి పాత్ర గురించి. భూమి యొక్క సంరక్షకత్వం అనే గొప్ప బాధ్యత ఇవ్వబడింది, గార్డియన్షిప్. ఈ విధంగా మన ధర్మాలు, మన పరిశుద్ధ గ్రంథాలు ఈ గాలిని గురించి, సృష్టిని గురించి చెప్తూ ఉంటే మనము మన ఆశ తీర్చుకొనుటకు ఈ స్వచ్ఛమైన గాలిని నాశనం చేస్తా ఉన్నాం.